కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్, పెద్దపల్లి బైపాస్ రోడ్, బొమ్మకల్, కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. మామూలుగా స్కూల్ యాజమాన్యం ఆయాలను నియమించుకుంటుంటారు. మరీ ముఖ్యంగా ప్లే స్కూల్స్ లో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. పిల్లలను చూసుకుంటూ స్కూల్లో ఉన్నంతసేపు పిల్లలను సొంత తల్లిలా చూసుకుంటుంటారు. కానీ ఓ ఆయా మాత్రం ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టింది. 10 ఏళ్ల బాలుడు అని కూడా చూడకుండా ఏకంగా స్కూల్ బస్సులోనే ఈ కిరాతకానికి పాల్పడింది. ఈ దృశ్యాలన్నీ ఆ బస్సులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదే వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఇంతకు ఆ 10 ఏళ్ల బాలుడిని ఆ మహిళ ఏం చేసింది? ఇంతకు ఈ వీడియోలో ఏముంది అంటే, అది అమెరికాలోని కొలరాడో ప్రాంతం. ఇక్కడే ఉండే లిటిల్టన్ పబ్లిక్ స్కూల్లో కియారా జోన్స్ అనే మహిళ ఆయాగా పనిచేస్తోంది. స్కూల్లో ఉన్నంతసేపు పిల్లలను చూసుకుంటూ ఉంది. ఇకపోతే ఇదే స్కూల్లో ఓ 10 ఏళ్ల బాలుడు చదువుకుంటున్నాడు. అయితే ఇతడు ఆటిజంతో బాధపడుతూ ఉండడంతో కియారా జోన్సన్ సహాయకురాలిగా ఉంచారు. ఇక ఈ బాలుడిని బాగా చూసుకోవాల్సిన ఈ మహిళ ఎవరూ ఊహించిన దారుణానికి ఒడిగట్టింది. ఇటీవల బాలుడు స్కూల్ బస్సులో ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆయా కియారా జోన్స్ కూడా అతని పక్కనే కూర్చుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మహిళ ఈ 10 ఏళ్ల బాలుడు అని కూడా చూడకుండా అతడిపై దాడికి దిగింది. ఏమాత్రం కనికరం లేకుండా ఆ దివ్యాంగ బాలుడిపై ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంది. ఈ దుర్మార్గురాలి దాడిలో ఆ బాలుడు పన్ను, బొటనవేలు విరిగిపోయాయి. కంటికి కూడా గాయాలై ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆ బాలుడిని ప్రశ్నించగా జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరించాడు. దీంతో ఆ బాధిత తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఆ ఆయాను తొలగించారు. ఈ ఘటన ఇటీవల జరిగినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల బిజీలో ఉండే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారని నమ్మి వారి పిల్లలను స్కూల్స్కు పంపిస్తూ ఉంటారు. కానీ అక్కడ పనిచేసే కొందరు ఆయాలు మాత్రం ఇదిగో ఈ కియారా జోన్స్ మాదిరి పసిపిల్లలపై దాడి చేస్తూ ఉంటారు. ఇతరులపై కోపాన్ని పసిపిల్లలపై చూపిస్తుంటారు. చూసారుగా, ఏమాత్రం కనికరం లేకుండా ఈ బాలుడిపై దాడి చేసిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.